నేను నమ్మవమ్మ కంచి పట్టు చీరలడిగినా పట్సు చెల్లు అయ్యనా ఎక్కుననక పట్టుకొస్తా. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం సాంగ్ ఉంటుంది, బిగ్ బీట్ మార్క్స్ ఉంటాయి. మీరు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ తీసుకొని ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంటుంది, ప్లస్ సెకండ్ పైన క్లిక్ తీసుకోండి. మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ వేసుకోండి. ఫోటోని ఇష్టపడండి ఇక్కడ ఇష్టపడి ఉంటుంది కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇష్టపడండి కట్ చేసుకొని సేమ్ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు లాస్ట్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. 1 by 1 ఫోటో యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫుల్ కాంబినేషన్ చేసుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకొని ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఫోటో ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సేమ్ మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ప్లస్ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంది ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది ఇట్లా. నెక్స్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఉంది, సెకండ్ ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. గ్యాప్ ఇచ్చేసి మూడో ఫోటో ఉంది 2.0 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ ఇట్లా మళ్ళీ 1 by 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. ఇక్కడ 4.16 మిల్లీ సెకండ్ దగ్గర మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 6.26 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటో వీడియో ఎండ్ వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటోకి ఎఫెక్ట్ పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఫోటోకి వదిలేసాం కదా మనం ఇంతకుముందు ఫొటోస్కి. ఫోటో పైన సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇంతకుముందు ఎఫెక్ట్ యాడ్ చేసినాక ఆ ఫోటో గ్యాప్ ఇచ్చేసి 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 3.8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో మనం ఇంతకుముందు యాడ్ చేసిన ఫొటోస్కి వదిలేసి మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా ఆ ఫొటోస్కి యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అట్లనే యాడ్ చేసుకోండి. 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటో వీడియో ఎండ్ వరకు అట్లా చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత
పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, ఇక్కడ షేర్ బై సింబల్ పైన క్లిక్ చేసుకుని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.